హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో రెడ్ డాటా బుక్ను నిర్వహించే వ్యవస్థను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐఓసిఎస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెడ్ డాటా బుక్ను నిర్వహించే వ్యవస్థ ఏంటి అంటే అది ఐఓసిహెచ్ అనే వ్యవస్థ రెడ్ డాటా బుక్ను నిర్వహిస్తున్నట్లుగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రము ఏ పర్వత శ్రేణిలో కలదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆరావళి పర్వత శ్రేణిలో కనుక చూసినట్లయితే సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రము కలదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పవిత్ర అడవులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 1, 2 మాత్రమే. అంటే ఇక్కడ మతపరమైన నమ్మకం వలన గిరిజనుల చేత సంరక్షించే అడవులు, పవిత్ర అడవులు ఎక్కువ గల రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్లో కనుక చూసినట్లయితే 4000 వరకు ఉంటాయండి పవిత్ర అడవులు. అయితే కాబట్టి ఎక్కువగా పవిత్ర అడవులు కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పవచ్చును. ఇంకొకటి ఏంటంటే మతపరమైన నమ్మకం వల్ల గిరిజనుల చేత సంరక్షించే అడవులను పవిత్ర అడవులకు సంబంధించినటువంటి వాటిగా గుర్తించవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే కియోలాడియో నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే ఇది రాజస్థాన్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2 మాత్రమే. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఎలిఫెంట్కు సంబంధించి సరైనవి ఏంటి అంటే 1, 2 మాత్రమే అండి. దేశంలో ఏనుగుల సంరక్షణకు ప్రారంభించిన ముఖ్య కార్యక్రమము గజెటు ప్రజా ఏనుగుల రక్షక ప్రాంతాలను 3 భాగాలుగా విభజించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1, 2, 3 మాత్రమే. అంటే ఇక్కడ అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి ఏంటి అంటే అవి సంకోష్ ప్రాజెక్ట్, ఇది ఇండియా టు భూటాన్. తనక్పూర్ ఇండియా టు నేపాల్. నెక్స్ట్ పంచేశ్వర్, ఇది ఇండియా టు నేపాల్. ఇవి అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించినటువంటిగా గుర్తించడము జరిగింది. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో ప్రాజెక్టు క్రోకోడైల్కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2, 3 మాత్రమే. అంటే ఇక్కడ ముసళ్ళ పరిరక్షణకు 1975 నుండి ప్రాజెక్టు క్రోకోడైల్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో 16 ముసలి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నెక్స్ట్. ముసళ్ళ సంరక్షణ కొరకు చెన్నైలో క్రోకోడైల్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడము జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ముసళ్ళ సంరక్షణ కొరకు చెన్నైలో క్రోకోడైల్ బ్యాంకు ఏర్పాటు చేయడం అయింది. నెక్స్ట్. ప్రస్తుతం కనుక చూసినట్లయితే ప్రజెంట్గా ఇప్పుడు ఉన్నటువంటి 8 రాష్ట్రాలలో 16 ముసలి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్. ముసలి పరిరక్షణకు 1975లో ప్రాజెక్టు క్రోకోడైల్ పథకాన్ని ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో రామ్సార్ కన్వెస్టర్స్ అమలులోకి వచ్చిన సంవత్సరం?
ఆన్సర్ ఆప్షన్ బి అండి 1975. 1975లో కనుక చూసినట్లయితే రామ్సార్ కన్వెస్టర్స్ అమల్లోకి రావడము జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ప్రాజెక్ట్ టైగర్ను ఏ సంవత్సరంలో అమల్లోకి తీసుకువచ్చారు? ప్రాజెక్ట్ టైగర్ని కనుక చూసినట్లయితే ఇక్కడ 1973లో, ఏ సంవత్సరంలో అండి? 1973లో అమల్లోకి తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రాజెక్ట్ సి టర్టూల్స్కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి 1, 2 మాత్రమే. అంటే ఇక్కడ 1, 2 మాత్రమే అండి. సముద్ర తాబేళ్ల పరిరక్షణకు 1975లో ఈ పథకాన్ని ఒడిశాలోని గహీర్మాత బీచ్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మరొక తాబేళ్ల బ్రీడింగ్ సెంటర్ను తమిళనాడులోని ట్యూబీ కోరస్లో ఏర్పాటు చేయడము జరిగింది. ఎక్కడండి? తాబేళ్ల బ్రీడింగ్ సెంటర్ని తమిళనాడులోని ట్యూబీ కోరస్లో ఏర్పాటు చేయడమైంది. నెక్స్ట్, సముద్ర తాబేళ్ల పరిరక్షణకు 1975లో ఈ పథకాన్ని ఒడిశాలోని గహీర్మాత బీచ్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ కనుక చూసినట్లయితే సీ టర్టూల్స్కి సంబంధించిన వాటిగా గుర్తించడము జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో 2023 మే నాటికి ఎన్ని బయోస్పియర్లను యునెస్కో గుర్తించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2023 నాటికి బయోస్పియర్లను ఎన్ని యునెస్కో గుర్తించడం జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 12 అండి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అండి 12 బయోస్పియర్లుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ వల్బర్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1 మాత్రమే. అంటే రాబందుల పరిరక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన పథకము. నెక్స్ట్, రాబందులు మృత కళేబరాలపై ఆధారపడి జీవిస్తాయి, అందువల్ల వీటిని ప్రకృతిలో భాగ్యమైన పని నిర్వహించే జీవులుగా పిలుస్తారు. నెక్స్ట్, ఆసియాలో మొదటి జిప్స్ రాబందుల పునఃప్రవేశ పథకము 2018లో హర్యానాలోని పింజోర్లో ప్రారంభించడము జరిగింది. ఇదంతా దేని గురించి అండి? రాబందుల పరిరక్షణ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పెద్ద నేషనల్ పార్క్ అయిన హేమిస్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి లడఖ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ పార్క్ అయినటువంటి హేమిస్ ఎక్కడ కలదు అని అంటే లడఖ్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన పరిశోధనా కేంద్రాలు మన దేశంలో జీవ వైద్య సంరక్షణలో కృషి చేస్తున్నాయి, అయితే వీటికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి 4 మాత్రమే. అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇది అలహాబాద్, ఇది సరైనది కానిదిగా గుర్తించడమైంది. ఏంటంటే అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇది అలహాబాద్, దీన్ని సరికానిదిగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన చట్టపరమైన పరిరక్షణ చర్యలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చట్టపరమైనటువంటి పరిరక్షణ చర్యలకు సంబంధించి సరైనవి ఏంటో చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. అంటే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. నెక్స్ట్ 1980 ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ 1980. నెక్స్ట్ 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. నెక్స్ట్ 2002 నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చట్టపరమైన పరిరక్షణ చర్యలకు సంబంధించి సరైనవి ఏంటంటే అనంటే వేటిగా గుర్తించడం అయిందంటే 1972లో
సారీ అండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ను నెక్స్ట్ గుర్తించడమైంది. నెక్స్ట్ 1980లో ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్, 1986లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, 2002లో నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్, వీటిని గుర్తించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వులు కలవు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 53. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం ప్రజెంట్గా మన భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వులు ఎన్ని అంటే 53 టైగర్ రిజర్వ్స్ కలవు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అరిచే జింకలకు సంబంధించి ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బోరివిల్లా. ఈ అరిచే జింకలకు సంబంధించి ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది అని అంటే బోరివిల్లా అని చెప్పేసి గుర్తించడమైంది. ఈ బోరివిల్లా అనే వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏంటంటే ఇది అరిచే జింకలకు సంబంధించి ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం అని చెప్పేసి చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.